హాయ్ గైస్ పెద్ద సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. సెకండ్ హాఫ్ చూసినాక కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. లైక్ స్టోరీ నీకు ఎక్కడ కొత్తగా కనిపించదు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ ఇంకెంతసార్లు మనం పొగుడుతాం, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుందని చెప్పి. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, ఎమోషన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ అంటే ఓడో స్పాయిలర్ లీక్ చేసిండు ఇట్లే ఉంటుందని చెప్పి. ఆ స్పాయిలర్ నిజమే, బట్ ఆ ఎమోషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా క్యారీ అయింది. లాస్ట్ ఒక 45 minutes ఆ ఢిల్లీ ఎపిసోడ్ కానీ, ఫాలోయింగ్ ఎపిసోడ్స్ కానీ, లాస్ట్ వచ్చే ఒలింపిక్ సంథింగ్ ఏదో ఆ గేమ్ కానీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అన్ని ఎమోషన్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది. బట్ పెద్ద దెబ్బకి అసలు మేజర్ నెగిటివ్ వచ్చేసి ఈ మూవీకి విఎఫ్ఎక్స్. చాలా గలీజ్ విఎఫ్ఎక్స్ ఉంది. అంటే తెలిసిపోతుంది ఇది వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసి ఆ సన్లైట్ పెట్టేసి ప్రతి సీన్ ప్రతి షాట్ అది ఇట్లా కంప్లీట్ తెలిసిపోతుంది. అబ్బా ఇది క్లియర్ విఎఫ్ఎక్స్ అని చెప్పి. అంటే దానివల్ల ఒక కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోతుంది. సో మాట్లాడదాం డీటెయిల్గా, దీని గురించి చాలా డీటెయిల్గా రివ్యూలో మాట్లాడతా. బట్ యాజ్ అన్ ఓవరాల్ మూవీ చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్. కొంచెం మధ్యలో హాఫ్ అన్ అవర్ ఫిల్లర్ సీన్స్ పక్కన పెడితే జాన్వీ కపూర్. సెకండ్ హాఫ్లో జాన్వీ కపూర్ రోల్ చాలా నీట్గా, అంటే ఎక్కడ కూడా వల్గర్ కాకుండా కొంచెం నీట్గా పట్టుకెళ్ళారు. సెకండ్ హాఫ్లో మిగతా లైక్ మన గౌరీ నాయుడు అలియాస్ మన రాజ్ కుమార్ వాళ్ళ అన్నయ్య, పేరు తెలుసు సారీ మర్చిపోయినా, శివరాజ్ కుమార్, ఆయన బాగా చేసిండు. రామ్ చరణ్ కుస్తీ ఒక ఎపిసోడ్ ఉంటుంది, వెరీ గుడ్, చాలా మంచి పిక్చర్ వేసారు. బట్ అక్కడ కూడా బొక్కలనే మాట్లాడదాం, ఫుల్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడదాం. బట్ యాజ్ ఆఫ్ నో సెకండ్ హాఫ్ ఇస్ ఎమోషన్ వైజ్, స్టోరీ వైజ్ కొంచెం బాగానే ఉన్నా కానీ చాలా బొక్కలు ఉన్న సెకండ్ హాఫ్ ఇది. ఫస్ట్ హాఫ్లో కూడా అంతే బొక్కలు, కానీ ఫస్ట్ హాఫ్లో అంత బొక్కలు కనపడవు. సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ బొక్కలు కనిపిస్తూ ఉంటాయి. డీటెయిల్గా మాట్లాడదాం. సో యాజ్ ఆఫ్ నో ఇట్ వాస్ డీసెంట్ సెకండ్ హాఫ్. రామ్ చరణ్ మాత్రం కెరియర్ బెస్ట్ అని చెప్పాను, కానీ టాప్ 3లో మాత్రం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది. సో ఫుల్ రివ్యూ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.